హాయ్ ఫ్రెండ్స్, ఐ హేట్ లవ్ అనే మూవీ చూశాను. ఈ మూవీ 16th February 2024లో రిలీజ్ అయింది. ఇప్పుడు అంటే 2024 November 21 కి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో హీరోగా నటించిన ఆయన పేరు సుబ్బు ముదునూరి, హీరోయిన్ గా నటించిన ఆవిడ పేరు శ్రీలం శ్రీవల్లి, డైరెక్టర్ పేరు వెంకటేష్ విప్పర్తి. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 27 minutes ఉంది. ఐఎండిబిలో ఈ మూవీ 10 కి 8 రేటింగ్ సంపాదించింది. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది, ఈ మూవీ స్టోరీ ఏంటి, ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అనే విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మూవీ స్టోరీలోకి వెళ్తే ఇది ఒక పల్లెటూరి కుర్రవాడి ప్రేమ కథ. హీరో వాళ్ళ అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి మోసం చేయటంతో సూసైడ్ చేసుకుంటాడు. అది చూసిన మన హీరోకి ప్రేమన్నా అమ్మాయిలన్నా ద్వేషం కలుగుతుంది. ప్రేమను ద్వేషించే మన హీరో ఎలా ప్రేమలో పడ్డాడు, ఆ ప్రేమను నిలబెట్టుకున్నాడా లేదా అనే విషయాలు మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. ఇది ఒక సింపుల్ లవ్ స్టోరీ. సొసైటీని చూసి ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకోవద్దు అనే పాయింట్ మీద ఈ మూవీ స్టోరీ ఉంది. ఈ మధ్య సిటీలో షూటింగ్ చేసే మూవీస్ కన్నా పల్లెటూరు బేస్డ్ మూవీస్ కి జనాలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఓకే, ఈ మూవీలో ప్లస్ పాయింట్ ఏంటంటే లాంగ్వేజ్. పల్లెటూరు భాషలో బాగా కామెడీ చేశారు. ఈ మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గానీ, సినిమాటోగ్రఫీ గానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ బాగున్నాయి. నాకు ఈ మూవీ నచ్చింది. సరదాగా నవ్వుకోవడానికి ఈ మూవీ ఒక్కసారి చూడొచ్చు అనేది నా అభిప్రాయం. ఈ మూవీలో నేను షాక్ అయిన విషయం ఒకటి ఉంది, డిసప్పాయింట్ అయిన విషయం ఒకటి ఉంది. అవి రెండేంటో చెప్తాను. ముందుగా షాక్ అయిన విషయం ఏంటంటే హీరో వాళ్ళ అమ్మ కన్న కళ. డిసప్పాయింట్ ఏంటంటే క్లైమాక్స్. అట్లీస్ట్ ఫైట్ లేకపోతే పోలీసుల కన్నా పట్టిస్తే బాగుండు అని నాకు అనిపించింది. ఓకే, మూవీ విషయానికి వస్తే బాగుంది, పర్వాలేదు, టైం పాస్ కి ఒక్కసారి చూడొచ్చు అనేది నా అభిప్రాయం. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎటువంటి మసాలా సీన్స్ లేవు. ఒకవేళ మీరు కూడా ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. జై హింద్.